ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. దయచేసి ఈరోజు నీవు దేవునికి దగ్గరగా రా. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాకడలో నీవు గనుక ఎత్తబడకపోతే ఇప్పటి పరిస్థితులు చూస్తున్నావు, ఇంకా రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు త్వరగా గ్రహించి మేలుకో, లేదంటే భూమి మీద మిగిలిపోతావు, ఆ తర్వాత నరకంలో కాలిపోతావు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు ఏది తక్కువగా కొరతగా ఉందో రా, దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడుగు. ఆయన చిత్తమైతే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎవరో ఏదో చేస్తారని మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దు, మోసపోతావు. క్రైస్తవుడా, ఆలోచించు. నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకో. నిన్ను మళ్ళీ ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తాడు. ఇప్పటి వరకు చెప్పిన మాటలు అన్నిటినీ చెవులతో వినిన ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు దయచేసి వాళ్ళ హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచి యేసు ప్రభు వారి రెండవ రాకడలో ఎత్తబడుటకు వీరిని బలపరిచి ఆయన ఎదుట వీరందరినీ సాక్షులుగా ఒక్కొక్కరిని నిలువబెట్టును గాక. ఆమేన్.